హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టీఎస్ టెట్ 2022లో జరిగినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందు వీడియోలో కూడా మనము చాలా వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ రావడం జరిగిందో సాల్వ్ చేసి వీడియో నందు ఉంచడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి. When measurements of two diagonals are given, then that quadrilateral that can be constructed. రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగలిగినటువంటి చతుర్భుజం ఏది? ట్రెపీజియం, రాంబస్, దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం. మరి ఇందులో కూడా రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించడానికి వీలయ్యేటటువంటి చతుర్భుజం వచ్చేసి రాంబస్. రాంబస్ లోపల మనకి గమనించినట్టయితే కర్ణాలు లంబ సమద్వీకరణం చేసుకుంటాయి అనే ధర్మం ఆధారంగా రెండు కర్ణాలు ఇచ్చినట్లయితే చతుర్భుజాన్ని రాంబస్ను నిర్మించవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగమ్ ఆర్ x degrees and 2x plus 30 degrees. దెన్ ద గ్రేటెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ప్యారలోగమ్. సమాంతర చతుర్భుజం లోపల ఆసన్న కోణాల జత ఇచ్చిండు. మరి పక్కపక్క కోణాలంటే ఆసన్న కోణాలంటాం. మరి సమాంతర చతుర్భుజం లోపల ఆసన్న కోణాలు సంపూరకాలు అనేటువంటి అనగా దీస్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఆ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలకు సమానం అనేటువంటి ధర్మం ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు x + 2x 3x + 30 అనేది రైట్ సైడ్కి వస్తే -30 అవుతుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 150 డిగ్రీస్. సో 3x = 150 అయితే x = 150/3, 3తో డివైడ్ చేస్తే 50 డిగ్రీస్ వచ్చింది. సో వన్ యాంగిల్ ఈజ్ 50 డిగ్రీస్, అనదర్ యాంగిల్ ఈజ్ 130 డిగ్రీస్. సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది 150, ఇది 130. దేర్ ఫోర్ ద బిగ్గెస్ట్ యాంగిల్ అడిగిండు, అధిక కోణం అడిగిండు కాబట్టి 130 డిగ్రీస్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలేమో సంపూరకాలు, ఎదురెదురు కోణాలు సమానం అనే ధర్మం ఆధారంగా సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. చూజ్ ఏ షేప్ హ్యావింగ్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, స్క్వేర్, ఐసోస్కేల్, ట్రయాంగిల్. మరొకసారి దీని లోపల అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగినటువంటి ఆకారం. ఒకసారి గుర్తు చేసుకుందాం. దీర్ఘచతురస్రాన్ని తీసుకున్నట్టయితే దీర్ఘచతురస్రానికి ఎన్ని ఉంటాయి? రెండే ఉంటాయి. సో పొడవు వెంబడి ఒకటి, వెడల్పు వెంబడి ఒకటి, సో రెండు ఉంటాయి. అలాగే ఒకవేళ వృత్తం తీసుకున్నట్టయితే వృత్తానికి ఏమవుతాయి? అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు ఉంటాయి. చతురస్రానికి రెండు భుజాల వెంబడి రెండు, కర్ణాల వెంబడి రెండు, 4 ఉంటాయి. సమద్విబాహు త్రిభుజానికి మరి ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నట్లయితే మధ్య కోణం ఉంటుంది, శీర్ష కోణం అంటాం. దీని యొక్క కోణ సమద్వీకరణ రేఖ అనేది ఒకటే సౌష్ఠవ రేఖ ఉంటుంది. సమద్విబాహు త్రిభుజానికి 1, సమబాహు త్రిభుజానికి అయితేనే 3, విషమబాహు త్రిభుజానికి 0, వృత్తానికి అనంత సౌష్ఠవ రేఖలు, అలాగే దీర్ఘచతురస్రానికి 2, చతురస్రానికి 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 38. 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 38. ఇఫ్ 1 అబ్జర్వేషన్ 56 ఈజ్ ఎక్స్క్లూడెడ్, దెన్ ద న్యూ మీన్. 10 రాసుల సగటు 38. అంటే రాసుల సగటు 38 ఇచ్చిండు x బార్, అలాగే రాసుల సంఖ్య 10 ఇచ్చిండు. ఇప్పుడు సిగ్మా x = x బార్ ఇంటూ n, అనగా ఆ 10 రాసుల మొత్తం 380 అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఏం చెప్తున్నాడు? ఒక రాశిని 56ని తొలగించాలి. తొలగించినట్టయితే మిగిలినటువంటి రాసులు ఎన్ని అవుతాయి? 9 అవుతాయి. ఒక రాశి తొలగిస్తున్నాం ఇక్కడ. సో తొలగించిన తర్వాత మిగిలిన 9 రాసుల యొక్క మొత్తం 324. 324 9తో భాగిస్తే 9 3ల 27, 5 మిగులుతుంది, 9 6ల 54. సో 36. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ముందుగా 10 రాసులు ఉన్నాయి, వాటి యొక్క సగటు 38 ఇచ్చిండు. రాసుల మొత్తం 380 అవుతుంది. 380కి వెళ్ళి ఒక రాశిని తీసివేస్తే 56ని తొలగిస్తే మిగిలిన రాసులు 9 ఉంటాయి. 9 రాసుల యొక్క మొత్తం 324 కాబట్టి మళ్ళీ భాగాహారం చేస్తే 36. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మీడియన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. దేర్ మే బీ మోర్ దెన్ వన్ మోడ్ ఫర్ ద గివెన్ డాటా. Mode is the most frequent observation of the given data. Median represents the middle value of the distribution arranged in either ascending order or descending order. మరి ఇందులో కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, అసత్యమైనటువంటిది. అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడును. ఒక దత్తాంశమునకు ఎక్కువ బహుళకం ఉండవచ్చును. ఇది కరెక్టే. ఒక దత్తాంశానికి ఒక బహుళకం ఉండవచ్చును, ఒకటి కంటే ఎక్కువ బహుళకాలు ఉండవచ్చును, అసలు బహుళకం లేకుండా కూడా ఉండవచ్చును. ఇది సత్యం. దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటి రాశిని బహుళకం అంటాం. ఇది కూడా సత్యమే, ట్రూ. ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోని దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటాం. ఇది కూడా కరెక్టే. మరి అసత్యమైనది ఏంటంటే అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడను. ఇది అసత్యం. ఎందుకంటే మధ్యగతం అనేది రాశుల సంఖ్యపై ఆధారపడుతుంది. ఆ రాశుల సంఖ్యలో మధ్యలో ఉన్నటువంటి రాశి అనేది మధ్యగతం అవుతుంది. కనిష్ట విలువ గరిష్ట విలువలతో సంబంధం ఉండదు. మధ్యలో ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి యొక్క విలువనే మధ్యగతంగా తీసుకుంటాం.
సో అసత్యమైనటువంటిది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ 1296 మీటర్ క్యూబ్. ఇఫ్ లెంత్ ఈజ్ 24 meters అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో 3:2, దెన్ ద బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్. మరి ఘనపరిమాణము వాల్యూమ్ ఇచ్చిండు. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ హెచ్. మరి దీని వాల్యూ 1296 ఇచ్చిండు వాల్యూ. లెంత్ కూడా ఇచ్చిండు 24 meters ఇచ్చిండు. అయితే బెర్త్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో 3:2 ఇచ్చిండు. అంటే బెర్త్ కానీ హైట్ కానీ వాల్యూస్ ఇవ్వకుండా ఏం చేసిండు, వాటి యొక్క రేషియో ఇచ్చిండు. సో బెర్త్ ఏమో 3x అవుతుంది, హైట్ ఏమో 2x అవుతుంది. రేషియో ఇచ్చినప్పుడు రేషియో రిమూవ్ చేస్తే ఒక వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి బెర్త్ 3x, హైట్ 2x. సో 3x ఇంటూ 2x, L ఇంటూ B ఇంటూ హెచ్. సో ఇప్పుడు మరి 24 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ x². ఇటు సైడ్ 1296. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. మరి 12 2 = 24, ఇక్కడ 12 1 = 12, 12 0 = 0, 12 8 = 96. అగైన్ 2 3 = 6, 6 2 = 12. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 12 ఉంది. మొత్తం కలిపితే ఈ 12తో డివైడ్ చేస్తే 12 9 = 108. సో 9 = x², దెన్ x ± 3. ఇక్కడ లెంత్ కాబట్టి +3 తీసుకుంటాం. మళ్ళీ +3 తీసుకుంటే బెర్త్ ఏమవుతుంది 9 అవుతుంది. 3 3 = 9. అదే హైట్ అయితేనేమో 2 ఇంటూ x కాబట్టి 2 3 = 6. దేర్ ఫోర్ మనకి అడిగినటువంటి దాంట్లో ఫస్ట్ వెడల్పు అడిగిండు, తర్వాత ఎత్తు అడిగిండు కాబట్టి వెడల్పు ఏమో 9, ఎత్తు ఏమో 6. 9, 6. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ఈజ్ 1570 cm² and the radius of the outer circle is 30 cm. The width of the circular path is dash. వృత్తాకార బాట వైశాల్యం ఇచ్చిండు. మరి వృత్తాకార బాట వైశాల్యం A ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వృత్తాకార బాట అంటే కంకణం. సో ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని మనము సర్క్యులర్ పాత్ అంటాం. ఈ సర్క్యులర్ పాత్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే A ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ R² మైనస్ r². R² మైనస్ r². ఇందులో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి అడిగిందంటే మనకి ఏరియా ఇచ్చిండు. సర్క్యులర్ పాత్ యొక్క ఏరియా 1570 ఇచ్చిండు. పై వాల్యూ 3.14 తీసుకోమని చెప్పిండు. అలాగే అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చిండు 30 ఇచ్చిండు కాబట్టి 30² మైనస్ r². 30² మైనస్ r². ఇప్పుడు 1570 ఈజ్ ఈక్వల్ టు 3.14 ఇంటూ 30² అంటే 90 మైనస్ r². అయితే ఇందులో అడిగినటువంటిది మనకి ఏం అడిగిండంటే వృత్తాకార బాట వెడల్పు అడిగిండు. సో వృత్తాకార బాట వెడల్పు, మరి ఆ బాట వెడల్పు ఎంత అయితే అది కూడా ఏమడిగిండు మనకి సెంటీమీటర్లో అడగడం జరిగింది. ఇక్కడ ఇచ్చింది కూడా సెంటీమీటర్² ఇచ్చిండు. ఇప్పుడు మరి మనకి r మైనస్ r అంటే స్మాల్ r వాల్యూ తెలిసినట్లయితే అప్పుడు క్యాపిటల్ Rలోకి వెళ్ళి స్మాల్ rను మైనస్ చేస్తే బాటా యొక్క వెడల్పు అనేది వస్తుంది. దీని కొరకు ముందుగా సబ్స్టిట్యూషన్ చేసినాం. ఇప్పుడు ఇందులోపల 3.14 ఇంటూ 90, సారీ 900 ఇది ఇక్కడ మైనస్ r². నెక్స్ట్ స్టెప్ లోపల 3.14 అనేది ఇక్కడ సైడ్ మల్టిప్లై చేస్తుంది. మరి లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 1570/314 ఈజ్ ఈక్వల్ టు 900 మైనస్ r². 3.14. సో ఇక్కడ ఈ 3.14 మనం ఏం చేస్తున్నాం అంటే 1570/100తో మల్టిప్లై చేస్తే 314 అయింది. 900 మైనస్ r². సో ఇక్కడ మనం మల్టిప్లై చేసినట్టయితే ఇది 5 టేబుల్లో వస్తుంది. సో నెక్స్ట్ ఇది 5 × 100 500 ఈజ్ ఈక్వల్ టు 900 మైనస్ r². మైనస్ r² అనేది లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ప్లస్ r². అలాగే 900 మైనస్ 500 ఈజ్ ఈక్వల్ టు 400. సో r² ఈజ్ ఈక్వల్ టు 400 కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √400. √400 వాల్యూ ఎంత 20. సో స్మాల్ r ఎంత వచ్చింది 20 వచ్చింది. క్యాపిటల్ R ఎంత వచ్చింది 30 వచ్చింది. 30లోకి వెళ్ళి 20 మైనస్ చేసి ఎంత వస్తుంది 10. దేర్ ఫోర్ మనకి ఆ యొక్క పాత్ వచ్చేసి ఎంత అవుతుంది 10 cm అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ length of one diagonal of a rhombus whose area is 2025 cm² as 27 cm, then the length of the second diagonal. So area of rhombus is equal to A is equal to half into d1 into d2. ఇందులో ఏరియా ఇచ్చిండు 2025 ఇచ్చిండు. అలాగా హాఫ్ ఇంటూ లెంత్ ఆఫ్ ద వన్ డయాగోనల్ ఇస్ 27 cm ఇచ్చిండు. ఫైండ్ ద సెకండ్ డయాగోనల్ అడిగిండు. సో ఈ విధంగా అడగడం జరిగింది. మరి ఇప్పుడు 9 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 9 3 = 9 2 = 18 2 9 2 = 18 4 9 5 = 45. అగైన్ 3 టేబుల్లో 3 7 = 3 5 = ఇప్పుడు 75 ఇంటూ 2 అనేది డివైడ్ చేస్తుంది. రైట్ సైడ్ వస్తే మల్టిప్లై 75 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు d2 ఈజ్ ఈక్వల్ టు 150 cm. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద బేస్ ఆఫ్ అన్ ఐసోస్కేల్ ట్రయాంగిల్ ఈజ్ 12 cm అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 32 cm. దెన్ ఎట్స్ ఏరియా. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 12 cm ఇచ్చిండు. మరి చుట్టుకొలతనేమో 32 cm ఇచ్చిండు. అయినా దాని వైశాల్యం ఎంత అని అడిగిండు. మరి సమద్విబాహు త్రిభుజంలో మనం గమనించినట్టయితే 2 భుజాలు సమానంగా ఉంటాయి. మరి 3వ భుజం వేరుగా ఉంటుంది. ఇక సమానంగా ఉన్నటువంటి భుజాలను ఈ విధంగా తీసుకుంటాం. సమానంగా లేనటువంటి భుజాన్ని భూమి అనుకుంటాం కాబట్టి భూమి 12 cm ఇచ్చిండు.
చుట్టుకొలత ఎంత ఇచ్చిండు అంటే 32 ఇచ్చిండు. 32లోకి వెళ్ళి 12 మైనస్ చేస్తే 20 అవుతుంది. ఈ 20 అనేది ఇవి డివైడ్ చేస్తే ఈక్వల్గా డివైడ్ చేస్తే 10, 10, 12 అవుతుంది. ఇది మనకి సమద్విబాహు త్రిభుజం యొక్క భుజాల కొలతలు రావడము జరిగింది. ఇప్పుడు మరి సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని తెలుసుకోవడానికి మనకి సూత్రం ఉంది. ఆ సూత్రం గుర్తుకు రాకపోతే మనకు మామూలుగా హీరోన్ సూత్రం ప్రకారం కూడా చేయొచ్చు. హీరోన్ సూత్రం ప్రకారము అర్ధ చుట్టుకొలత తెలుసుకుంటాం. అర్ధ చుట్టుకొలత అంటే చుట్టుకొలతలో సగం కాబట్టి 32/2 16 అవుతుంది. ఇప్పుడు రూట్ ఆఫ్ మరి 16 ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఎస్ మైనస్ ఏ అంటే 16 10 చేస్తే 6, అలాగే ఇంకోసారి చేస్తే 6, అలాగే 16 12 చేస్తే 4. ఇప్పుడు 16 యొక్క వర్గమూలం 4, 6 ఇంటూ 6 36 యొక్క వర్గమూలం 6, 4 యొక్క వర్గమూలం 2, 4 6 24, 24 2 48. సో 48 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. హీరోన్ సూత్రం ప్రకారం రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే ఇక్కడ అర్ధ చుట్టుకొలత, చుట్టుకొలతలో సగం కాబట్టి 16 అవుతుంది. 16 ఇంటూ 16లోకి వెళ్ళి ఏ అంటే 10 చేస్తాం 6, మళ్ళీ 10 చేస్తాం 6, 12 చేస్తే 4. 16 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 4. దీని యొక్క వర్గమూలం ఇంటూ చేసి తెలుసుకోవడం కంటే ఇండివిజువల్గా తెలుసుకోవచ్చు కాబట్టి 16 యొక్క వర్గమూలం 4, 6 36 వర్గమూలం 6, 4 వర్గమూలం 2 ఇంటూ చేస్తే 48 సెంటీమీటర్ స్క్వేర్. The heights of two vertical poles are 34 meters and 10 meters respectively. If the distance between their feet is 32 meters, then the distance between their tops. రెండు నిలువు స్తంభాలు ఉన్నాయి. ఆ రెండు నిలువు స్తంభాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, భూమికి లంబంగా ఉంటాయి. అందులో ఒకదానిదేమో 34 మీటర్స్ హైట్ ఉంది, రెండో దాని 10 మీటర్స్ హైట్ ఉంది అని చెప్పిండు. అలాగే వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చిండంటే ఫీట్ మధ్యలో డిస్టెన్స్ 32 మీటర్స్ ఇచ్చిండు. అట్లాగే ఇప్పుడు మరి ఈ విధంగా మనం ఒక ప్యారలల్ లైన్ గీసినట్టయితే 32 మీటర్స్. ఇప్పుడు ఈ విధంగా కలిపినట్లయితే మరి ఇక్కడ 10 కాబట్టి ఇక్కడ కూడా 10 అవుతుంది, ఇక్కడ రిమైనింగ్ 24 అవుతుంది. ఇది 24, ఇది 32. అయితే మరి ఈ లెంత్ అంతా అని అడిగిండు. సో 24, 32 అనేవి రెండు కూడా గమనిస్తున్నాం. అయితే 24 అనేది 8 టేబుల్లో వస్తుంది 3, 32 కూడా 8 టేబుల్లో వస్తుంది 4. 3, 4, 5 అనేది పైథాగోరియన్ త్రికాలు. పైథాగోరియన్ త్రికాల్లో భూముల పొడవులు 3, 4 అయితే కర్ణం 5 అవుతుంది. దాని ప్రకారము వాటి యొక్క గుణిజాలు కూడా సమాన సంఖ్యతో గుణించినటువంటి వచ్చే అంకెలు కూడా ఏమవుతాయంటే పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. కాబట్టి 24, 32 అయితే నెక్స్ట్ ఇది 40. సో వాటి యొక్క కోణాల మధ్య దూరం 40 మీటర్లు అవుతుంది. 81 పవర్ ఆఫ్ -1 ఇంటూ 3 పవర్ ఆఫ్ -5 ఇంటూ 3 పవర్ ఆఫ్ 9 ఇంటూ 64 పవర్ ఆఫ్ 5/6 ఇంటూ 3 థర్డ్ రూట్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత అని అడిగింది. ఇక్కడ 81 అంటే ఏం రాయొచ్చు, 3 పవర్ ఆఫ్ 4 రాయొచ్చు, హోల్ పవర్ ఆఫ్ -1, అలాగే 3 పవర్ ఆఫ్ -5, 3 పవర్ ఆఫ్ 9. 64 అంటే ఏం రాయొచ్చు మనం అంటే 2 పవర్ ఆఫ్ 6 రాయొచ్చు, 2 పవర్ ఆఫ్ 6 హోల్ పవర్ ఆఫ్ 5/6 రాయొచ్చు. ఇంటూ దీని ఏం రాయొచ్చు 3 పవర్ ఆఫ్ 6/3 రాయొచ్చు. ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి 6/3 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు చూసినట్టయితే 3 పవర్ ఆఫ్ -4, 3 పవర్ ఆఫ్ -5, 3 పవర్ ఆఫ్ 9, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 2. ఇవన్నీ కూడా బేస్ 3 ఉన్నటువంటివి. ఇదొకటి 6 క్యాన్సిల్ అవుతే 2 పవర్ ఆఫ్ 5. ఇందులో బేసెస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. -9 + 9 క్యాన్సిల్ అవుతుంది, 3 స్క్వేర్ అవుతుంది ఇంటూ 2 పవర్ ఆఫ్ 5. 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ ఆఫ్ 5. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x + 1/x = 3 అయితే x పవర్ ఆఫ్ 4 + 1/x పవర్ ఆఫ్ 4 వాల్యూ ఎంత? సో ఇందులో మనం గమనించినట్టయితే x + 1/x = k అయితే మనం ఇదివరకు నేర్చుకున్నాం ఒక ఫార్ములా 1/x² = k² - 2. దీని ప్రకారం 3 ఇచ్చింది కాబట్టి 3² - 2 మొత్తం 9 - 2 అనేది 7 అవుతుంది. మళ్ళీ పవర్ 2 టైమ్స్ చేస్తే x పవర్ ఆఫ్ 4 + 1/x పవర్ ఆఫ్ 4 అంటే 7² - 2 అంటే 49 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 47. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 25x² + 9y² + -30xy దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 25x² అంటే 5x హోల్ స్క్వేర్ రాసుకుంటాం, 3y హోల్ స్క్వేర్ రాసుకుంటాం, 2 ఇంటూ 5x ఇంటూ 3y. 13 2 5 10, 10 3 30. సో 5x 3y. ఇప్పుడు చూడండి ఒకసారి a² + b² - 2ab ఫామ్లో ఉంది. సో a - b హోల్ స్క్వేర్ రాస్తాం. అంటే a అంటే 5x, b అంటే 3y. 5x - 3y హోల్ స్క్వేర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ 5,600 రూపీస్ అమౌంట్స్ టు 7,560 in 4 years, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం. ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఏమి ఇవ్వకపోతే అది సింపుల్ ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. మరి ప్రిన్సిపల్ అమౌంట్ p = 5,600 రూపీస్ ఇచ్చిండు. అలాగే టైము 4 years ఇచ్చిండు. 4 years తర్వాత అమౌంట్ ఎంత అవుతుందని చెప్పిండు, 7,560 రూపీస్ అవుతుందని చెప్పిండు. అయితే ఇంట్రెస్ట్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 7,560 రూపీస్ అనేది ఏ అవుతుంది, టోటల్ అమౌంట్ అవుతుంది. మరి ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ప్రిన్సిపల్ మైనస్ చేద్దాం. సో
1960 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఇదివరకు చెప్పుకున్నాం, మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇవ్వకపోతే సింపుల్ ఇంట్రెస్ట్గానే తీసుకోవాలి. I = PTR/100. I అంటే 1960 రూపీస్, ప్రిన్సిపల్ 5600, టైం 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R తెలియదు /100. సో క్యాన్సల్. అలాగే ఇప్పుడు మనకి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 1 4, 4 16, 3, 4 9 36, 0. నెక్స్ట్ ఇది 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం. 7 8 7 7 49, 0. సో 70/8. 70/8 మల్టిప్లై చేస్తుంది. రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 70/8 మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 35/4 అవుతుంది. 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 8 32, 3 మిగులుతుంది. 8 3/4%. 8 3/4%. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.